ఓకే. ఇక్కడ మనం సో మనకేంటంటే ఈ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్ ఇంట్రడక్షన్. సో ఇక్కడ మనకేంటంటే కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ అని చెప్పేసి బాక్స్ ఉంది కదా. సో కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ సిఎల్సి అంటే ఏంటంటే ప్రజెంట్ ఇన్పుట్ ఇస్తే ప్రజెంట్ ఇన్పుట్కి ప్రజెంట్ అవుట్పుట్ వస్తుంది. ప్రజెంట్ ఇన్పుట్కి ప్రజెంట్ అవుట్పుట్ వస్తుంది. సో దాన్ని కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్ అంటాం. అంటే ఇప్పుడు ఇన్పుట్ ఇవ్వగానే మనకు అవుట్పుట్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో దాన్ని కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్ అంటాం. ఇక్కడ రెడ్ కలర్ బాక్స్ మీద ఇది కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్. సో దీన్ని మనం ఏం చేస్తాం, అవుట్పుట్ని తీసుకొచ్చి ఒక మెమరీ ఎలిమెంట్లో స్టోర్ చేస్తున్నాం. ఒక మెమరీలో స్టోర్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ ఇన్పుట్కి ఇస్తాను. సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రజెంట్ ఇన్పుట్ ఇస్తే ప్రజెంట్ అవుట్పుట్ వస్తుంది కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్లో. బట్ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్లో ఎస్ఎల్సి అని చెప్పేసి అంటే ప్రజెంట్ అవుట్పుట్ వచ్చేసి మనకి దేనిపైన డిపెండ్ అవుతుంది, ప్రజెంట్ ఇన్పుట్ పైన అండ్ పాస్ట్ అవుట్పుట్ పైన. ప్రజెంట్ ఇన్పుట్ పైన పాస్ట్ అవుట్పుట్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఇప్పుడు అవుట్పుట్ వచ్చింది. ఈ అవుట్పుట్ రావాలంటే ఇన్పుట్ ఇవ్వాలి, ఇక్కడ మెమరీ ఇన్పుట్ కూడా ఇన్పుట్ ఇవ్వాలి. బట్ ఈ మెమరీ ఇన్పుట్ ఏంటిది, పాస్ట్ అంతకుముందు వచ్చింది, ఇక్కడ స్టోర్ అయింది. సో దాన్ని మనం ఇన్పుట్ ఇస్తున్నాం. ఓకే, ఇది సిఎల్సికి ఎస్ఎల్సికి డిఫరెన్స్. సో మనకి ఇక్కడ వచ్చేటి కంప్లీట్ ఎస్ఎల్సి సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్. ఓకే, వీటన్నిటి మనం సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ అని చెప్పేసి అంటాం. ఎప్పుడైతే స్టోరేజ్ పాత్ అనేది ఉంటుందో దాన్ని మనం సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ స్టోరేజ్ పాత్ వచ్చింది కదా, ఇక్కడ స్టోర్ అవుతాం. సో కాబట్టి మనం దాని సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్ అని చెప్పేసి అంటాం. సో దాంట్లో మనకు టైప్స్ వస్తాయి. ఇక్కడ ఇచ్చారు కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్, డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్లో కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్ ఉంటాయి, సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ ఉంటాయి. సో దాంట్లో టైప్స్ ఉంటాయి, సింక్రోనస్, అసింక్రోనస్. ఓకే, సింక్రోనస్ అంటే ఏంటి, క్లాక్ ఉంటుంది. సింక్రోనస్లో క్లాక్ ఉంటుంది, అసింక్రోనస్లో క్లాక్ ఉండదు. నో నీడ్ ఆఫ్ క్లాక్. ఓకే, క్లాక్ అవసరం లేదు. ఓకే, అసింక్రోనస్లో క్లాక్ అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ వరకు మనకు టాపిక్ కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత సో మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఓకే ఫ్లిప్ ఫ్లాప్స్. ఓకే, సో ఫ్లిప్ ఫ్లాప్స్ అంటే ఏంటి, మనకు నార్మల్లో ఫ్లిప్ ఫ్లాప్ అంటే 2 స్టేట్స్ అనమాట. ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ నథింగ్ బట్ 2 స్టేట్స్. ఓకే, 2 స్టేట్స్ ఇక్కడ ఇచ్చాడు. ఇట్ హ్యాస్ 2 స్టేబుల్ స్టేట్స్ అని చెప్పేసి. ఫ్లిప్ ఫ్లాప్స్కి 2 స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి. ఐదర్ 0 వోల్ట్ కావచ్చు, లేకపోతే 5 వోల్ట్స్ కావచ్చు. ఓకే, 0 వోల్ట్ని మనం జీరో లాజిక్కి 0 వోల్ట్ అంటాం, లాజిక్ 1ని 5 వోల్ట్స్ లాగా కన్సిడర్ చేస్తాం. ఓకే, ఏం వోల్టేజ్ లేకపోతే అది లాజిక్ 0, 5 వోల్ట్స్ ఉన్నదంటే లాజిక్ 1. ఓకే, సో అది ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనకు కొన్ని ఇన్పుట్స్ ఉంటాయి. ఒకటి ఏంటి, సెట్ ఒకటి, తర్వాత రీసెట్ ఒకటి. ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. సెట్ అంటే సెట్ రీసెట్ మనకి ఎట్లా వచ్చినాయి అంటే ఇక్కడ మనకు అవుట్పుట్లో క్యూ ఒకటి వస్తుంది, క్యూ బార్ ఒకటి వస్తుంది, రెండు వస్తాయి, క్యూ ఒకటి క్యూ బార్ ఒకటి. సో ఎప్పుడైతే మనం అవుట్పుట్ అవుట్పుట్ మనం జనరల్ అవుట్పుట్ని మనం ఏమంటాం, క్యూ అని చెప్పేసి అంటాం, అది నార్మల్ అవుట్పుట్. ఓకే, క్యూ బార్ని మనం ఇన్వర్టెడ్ అవుట్పుట్ అని చెప్పేసి అంటాం. దీన్ని మనం దీన్ని పట్టించుకోం. మనం పట్టించుకునేది నార్మల్ అవుట్పుట్. సో ఈ నార్మల్ అవుట్పుట్ 1 అవుతే దాన్ని సెట్ స్టేట్ అని చెప్పేసి అంటాం, సెట్ స్టేట్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఈ నార్మల్ అవుట్పుట్ 0 ఉంటే దాన్ని రీసెట్ అని చెప్పేసి అంటాం, సెట్ రీసెట్. ఓకే, సో ఈ సెట్ రీసెట్ ఎలా అవుతాయి, మనం ఇన్పుట్స్ ఇస్తాం కదా, ఇన్పుట్స్ని బేస్ చేసుకొని మనం ఏ ఇన్పుట్స్ ఇస్తే ఇది సెట్ అవుతుంది, దాన్ని సెట్ ఇన్పుట్ అని చెప్పేసి అంటాం. ఏ ఇన్పుట్స్ ఇస్తే మనకి ఇక్కడ 0 అవుతాయి, దాన్ని మనం రీసెట్ ఇన్పుట్ అని చెప్పేసి అంటాం, ఇన్పుట్. సో ఇది ఏ ఇన్పుట్స్ ఇస్తే మనకి ఇక్కడ సెట్ అవుతుందో దాన్ని సెట్ ఇన్పుట్ అని చెప్పేసి ఉంటాం. ఏ ఇన్పుట్కి అయితే మనం 0 ఇస్తామో, ఏ ఇన్పుట్ ఇస్తే మనకు క్యూ అనేది 0 అవుతుందో దాన్ని రీసెట్ ఇన్పుట్ అని చెప్పేసి అంటాం, రీసెట్ ఇన్పుట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే సెట్ ఇన్పుట్ మనం 1 చేస్తే అవుట్పుట్ 1 అవుతుంది, రీసెట్ ఇన్పుట్ని 1 చేస్తే అవుట్పుట్ 0 అవుతాయి. ఓకే,
క్లియర్గా అర్థమైంది కదా. సెట్ ఇన్పుట్ని మనం 1 చేస్తే అవుట్పుట్ అనేది 1 అవుతాయి. రీసెట్ ఇన్పుట్ని 1 చేస్తే అవుట్పుట్ అనేది 1 అవుతాయి. ఓకే. సో దీనిలో ఈ ఫ్లిప్ ఫ్లాప్స్లో మనకు టైప్స్ ఉన్నాయి. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, తర్వాత డి ఫ్లిప్ ఫ్లాప్, ఓకే, జేకేటి, మాస్టర్స్ ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. అన్ని రావాలి, అన్ని తెలిసి ఉండాలి. ఓకే. ఒక్క నిమిషం, ఫ్లిప్ ఫ్లాప్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇదేంటంటే ల్యాచ్ అన్నాను, నాండ్ ల్యాచ్, నార్ ల్యాచ్. సో ఫ్లిప్ ఫ్లాప్స్ కంటే ముందు మనకి ఏమొస్తాయంటే ల్యాచెస్ వస్తాయి. ల్యాచెస్. సో ల్యాచెస్ అంటే ఏంటి, ఒక దాని అవుట్పుట్ని తీసుకొచ్చి ఇంకొక దానికి ఇస్తే దాన్ని ల్యాచ్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఒక దాని అవుట్పుట్ తీసుకొచ్చి ఇంకొక దానికి ఇన్పుట్ ఇస్తుంది, దీన్ని ల్యాచ్ అని చెప్పేసి అంటారు. ఓకే. సో ఇక్కడ ఈ గేట్స్ ఏంటి, నాండ్ గేట్స్, ఒకటి నాండ్ ల్యాచ్ అని చెప్పేసి అంటారు. సో ఈ గేట్స్ ఏంటి, నార్ గేట్స్, ఒకటి దీన్ని నార్ ల్యాచ్ అని చెప్పేసి అంటారు. ఓకే. సో ఇక్కడ మనకున్న అవుట్పుట్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ల్యాచ్ చేస్తాం, క్యూని తీసుకొచ్చి ఇంకొక దానికి ల్యాచ్ చేస్తుంది. ఓకే. సో వీటిని ల్యాచెస్ అని చెప్పి కనెక్ట్ చేయడం, దాన్ని ల్యాచ్ అంటాం. సో ఇక్కడ ఇది రీసెట్, ఇది సెట్, ఇది రీసెట్, ఇది సెట్. సో మనకు ఏంటంటే సెట్ ఇన్పుట్ కనుక 1 చేసుకుంటే మనకు క్యూ అనేది 1 అవుతుంది. మనం ఎట్లా చేసినా కానీ సెట్ ఇన్పుట్ 1 చేయాలి, సెట్ ఇన్పుట్ని 1 చేయాలి, రీసెట్ ఇన్పుట్ని 0 చేయాలి. ఎందుకంటే మనకు అవుట్పుట్ అనేది 1 కావాలి కదా. సో కాబట్టి మనకి ఏదో ఒక దాన్ని, మనకి సెట్ ఇన్పుట్ని మాత్రమే 1 చేయాలి, రీసెట్ని 0 పెట్టాలి. సో అప్పుడు మనకి ఏమవుతుంది, అవుట్పుట్ 1 అవుతుంది. ఓకే. సో ఇక్కడ చూద్దాం ట్రూత్ టేబుల్లో రీసెట్ ఇన్పుట్ని 0 చేసాం, సెట్ ఇన్పుట్ని 1 చేసాం. సో అవుట్పుట్ ఏమొచ్చింది, 1 అని చెప్పేసి వచ్చింది. అవుట్పుట్ అనేది 1 వస్తుంది. అదే మనం అవుట్పుట్ని రీసెట్ చేయాలనుకుంటున్నాం. సో అవుట్పుట్ని రీసెట్ చేయాలంటే ఏం చేయాలి, రీసెట్ ఇన్పుట్ 1 చేయాలి, సెట్ ఇన్పుట్ మనకు అవసరం లేదు కదా, అవసరం లేదు. సో కాబట్టి 0 పెడుతుంది, అప్పుడు రీసెట్ ఇన్పుట్ 0 అవుతుంది. సో ఇక్కడ మనకు రీసెట్ ఇన్పుట్ 1 ఉంది, సెట్ ఇన్పుట్ 0 ఉంది. సో అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, 0 వచ్చింది. ఓకే. ఎప్పుడైతే రెండు ఇన్పుట్స్ 1 1 ఉంటాయో నాండ్ గేట్లో, ఎప్పుడైతే రెండు ఇన్పుట్స్ 1 1 ఉంటాయో సో అవుట్పుట్ అనేది నో చేంజ్ కండిషన్లో ఉంటాయి. సో అంటే ఏంటంటే ప్రీవియస్గా 0 ఉంటే 0నే ఉంటుంది, 1 ఉంటే 1 ఉంటాయి, చేంజ్ కాదు. ఓకే. సో దాన్ని నో స్టేట్ అని చెప్పేసి అంటారు, నో స్టేట్. సో నో చేంజ్, నో చేంజ్ అంటే ఏంటంటే ప్రీవియస్గా 0 ఉంది, సో ప్రజెంట్గా మనం ఇన్పుట్స్ ఇస్తున్నాం, పాత వాల్యూనే ఉంటుంది, 1 ఉంటే 1 ఉంటుంది, 0 ఉంటే 0 ఉంటుంది. ఓకే. అది చేంజ్ కాదు. ఓకే. మరి మనకు అన్ప్రెడిక్టబుల్ స్టేట్ అని చెప్పేసి ఇచ్చింది. ఒకవేళ రెండు ఇన్పుట్స్ 0 0 ఉంటే మనకి ఇదేమవుతుందంటే రెండు ఇన్పుట్స్ 1 1 అని చెప్పేసి వస్తాయి, రెండు అవుట్పుట్స్ ఒకటేసారి 1 1 అవుతాయి. సో 1 1 అవుతాయి, దాన్ని అన్ప్రిడిక్టబుల్ స్టేట్ అని చెప్పేసి అంటాం. ఓకే. దాన్ని మనం యూజ్ చేసుకోం, దాన్ని ఇక్కడ ఎక్కడ యూజ్ చేసుకోం. ఇది నాండ్ ల్యాచ్. ఓకే. ఇది నాండ్ ల్యాచ్. ఓకే. సో దీంట్లో నాండ్ ల్యాచ్లో మనకు రెండు ఇన్పుట్స్ 1 1 ఉంటే నో చేంజ్ కండిషన్, రెండు ఇన్పుట్స్ 1 1 ఉంటే నో చేంజ్ కండిషన్. ఓకే. ఆర్ఎస్ నార్ ల్యాచ్లో మనకి ఏమవుతుంది, సో సేమ్ కాన్సెప్ట్, సెట్ ఇన్పుట్ 1 ఇస్తే క్యూ అనేది 1 అవుతుంది. ఇక్కడ చూస్తాం. సో సెట్ ఇన్పుట్ మనం 1 ఇచ్చాం, రీసెట్ ఇన్పుట్ మనకు అవసరం లేదు కాబట్టి 0 ఇచ్చాం, కాబట్టి 1 అయింది. ఓకే. అదే మనకు రీసెట్ చేయాలి, దేన్ని రీసెట్ చేయాలి, క్యూని రీసెట్ చేయాలి. సో రీసెట్ ఈజ్ నథింగ్ బట్ 0. సో 0 చేయాలంటే మనం ఏం చేయాలి, రీసెట్ని 1 చేయాలి, సెట్ అవసరం లేదు కాబట్టి 0. సో చేసుకుంటే సెట్ని 0 పెట్టేసి రీసెట్ని 1 చేస్తే సో అప్పుడు రీసెట్ అవుతుంది. బట్ మనకి ఎప్పుడైతే రెండు ఇన్పుట్స్ 0 0 ఉంటాయో సో అప్పుడు మనకి ఏమవుతుంది, ప్రీవియస్గా 0 ఉంటే ప్రజెంట్ కూడా 0నే ఉంటుంది. ఓకే. ప్రీవియస్గా 0 0 ఉంది, సో మనం రెండు ఇన్పుట్స్ చేంజ్ చేస్తాం, ప్రీవియస్గా 1 ఉంది, మనం రెండు ఇన్పుట్స్ 0 0 పెడితే మనకి ఏమవుతుంది, అవుట్పుట్ అనేది 0నే ఉంటుంది, దాన్ని నో చేంజ్ కండిషన్ అంటాం. బట్ ఎప్పుడైతే రెండు 1 1 ఉంటాయో దాన్ని మనం అన్ప్రిడిక్టబుల్ స్టేట్ అని చెప్పేసి అంటాం. అంటే రెండు 0 0 అయిపోతాయి, రెండు 0 0 అవుతాయి. ఓకే. రెండు 0 0 అవుతాయి. ఓకే. సో ఆ స్టేట్ మనం అన్ప్రిడిక్టబుల్ స్టేట్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో ఇక్కడ మనకు అన్ప్రిడిక్టబుల్ స్టేట్స్ డిఫరెంట్గా ఉంటాయి. నాండ్ గేట్లో మన రెండు ఇన్పుట్స్ 0 0 ఇస్తే దాన్ని అన్ప్రిడిక్టబుల్, అప్పుడు అది అన్ప్రిడిక్టబుల్ స్టేట్కి వెళ్ళిపోతాయి. బట్ నార్కి ఏం చేయాలి, 1 1 ఇవ్వాలి. ఓకే.
ఎట్ ది సేమ్ టైం మనం 1 ఇస్తేనే నో చేంజ్ కండిషన్ అవుతుంది నార్ గేట్లో. బట్ నాండ్ గేట్లో 2 ఇన్పుట్స్ 1 ఇస్తేనే నో చేంజ్. బట్ అది నార్ గేట్లో ఏమవుతుంది, 2 ఇన్పుట్స్ 0 ఇవ్వాలి, అప్పుడు అది నో చేంజ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, రిమైనింగ్ అంతా సేమ్. జస్ట్ మనం ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి, 0 ఇస్తే అన్ప్రిడిక్టబుల్ అండ్ 1 ఇస్తే నో చేంజ్. ఓకే, సో ఇక్కడ వరకు మా లాచ్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో దీని తర్వాత క్లాక్ అంటే ఏంటి యాక్చువల్గా? సో క్లాక్ అంటే ఏంటంటే జస్ట్ ఒక ట్రైన్ ఆఫ్ పల్సెస్ని మనం క్లాక్ అని చెప్పేసి అంటాం. ట్రైన్ ఆఫ్ పల్సెస్ని మనం క్లాక్ అని చెప్పేసి అంటాం. ఓకే, ట్రైన్ ఆఫ్ పల్సెస్ని మనం క్లాక్ అని చెప్పేసి అంటాం. సో ట్రైన్ ఆఫ్ పల్సెస్ అంటే ఏంటి, ఇలాంటి స్క్వేర్ పల్సెస్ ఉంటాయి కదా, సో దీన్ని పల్స్ అంటాం, దీన్ని పల్స్ అంటాం, దీన్ని పల్స్ అంటాం. సో ఇది కంటిన్యూస్గా ఉంటే వాటిని మనం క్లాక్ పల్స్ అని చెప్పేసి అంటాం, క్లాక్ సిగ్నల్ అని చెప్పేసి అంటాం. సో దీంట్లో మనకు టైప్స్ ఉంటాయి. సో దీన్ని రైజింగ్ ఎడ్జ్ అని చెప్పేసి అంటాం, దీన్ని రైజింగ్ ఎడ్జ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఇచ్చింది రైజింగ్ ఎడ్జ్ అని చెప్పేసి అంటాం. తర్వాత దీన్ని ఫాలింగ్ ఎడ్జ్ అని చెప్పేసి అంటాం, ఫాలింగ్ ఎడ్జ్. ఓకే, సో ఈ రైజింగ్ ఎడ్జ్ని పాజిటివ్ ఎడ్జ్ అని చెప్పేసి అంటాం, ఫాలింగ్ ఎడ్జ్ని నెగిటివ్ ఎడ్జ్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఈ లెవెల్ ఉంది కదా, ఈ కంప్లీట్ స్టేట్ని పాజిటివ్ లెవెల్ అని చెప్పేసి అంటాం, డౌన్లో ఉండేదాన్ని కంప్లీట్ నెగిటివ్ లెవెల్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో నెక్స్ట్ ఈ రైజింగ్ ఎడ్జ్కి ఇంకో పేరు ఏంటి, లీడింగ్ ఎడ్జ్ కూడా అనొచ్చు. లీడింగ్ ఎడ్జ్, నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్, తర్వాత ఫాలింగ్ ఎడ్జ్. లీడింగ్, పాజిటివ్, రైజింగ్ 3 పేర్లు ఉంటాయి. తర్వాత నెగిటివ్కి డౌన్ ఫాల్ అయ్యేదానికి ట్రైలింగ్, నెగిటివ్ ఎడ్జ్ అండ్ ఫాలింగ్ ఎడ్జ్ అని చెప్పేసి 3 ఉంటాయి. ఓకే, బట్ లెవెల్స్కి మాత్రం వీటిని మనం వీటిని లెవెల్స్ అంటాం. సో లెవెల్స్కి మాత్రం మనకు రెండే పేర్లు ఉంటాయి, ఒకటి పాజిటివ్ లెవెల్, ఇంకోటి ఏమో నెగిటివ్ లెవెల్. ఓకే, ఒకటేమో పాజిటివ్ లెవెల్, ఇంకోటేమో నెగిటివ్ లెవెల్. ఓకే, సో ఇది క్లాక్ కాన్సెప్ట్. సో ఇక్కడ వరకు మనకు క్లాక్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత సో ఈ క్లాక్ పల్స్లో మనకు టైప్స్ ఉంటాయి, ఇంతకుముందు చెప్పాను కదా. సో ట్రిగ్గరింగ్ ఫ్లిప్ ఫ్లాప్ని ట్రిగ్గర్ చేయడం కోసం ఎడ్జ్ ట్రిగ్గర్ యూజ్ చేస్తాం, లెవెల్ ట్రిగ్గర్ యూజ్ చేస్తాం. ఫ్లిప్ ఫ్లాప్ దానికి క్లాక్ పల్స్ ఇవ్వాలి, క్లాక్ పల్స్ ఇస్తేనే పని చేస్తాం. సో దాంట్లో టైప్స్ ఒకటి పాజిటివ్ ఎడ్జ్, నెగిటివ్ ఎడ్జ్. తర్వాత లెవెల్స్లో పాజిటివ్ లెవెల్, నెగిటివ్ లెవెల్. ఓకే, సో ఎడ్జ్ దగ్గర అవుట్పుట్ చేంజ్ అయితే దాన్ని పాజిటివ్ ఎడ్జ్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఎడ్జ్ దగ్గర మనకు ఎడ్జ్ దగ్గర మనకు ఎడ్జ్ దగ్గర మనకి ఇన్పుట్ అనేది చేంజ్ అవుతాయి. ఎడ్జ్ దగ్గర ఇన్పుట్ చేంజ్ అవుతే ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంట, లెవెల్ దగ్గర ఇన్పుట్ చేంజ్ అవుతే లెవెల్ ట్రిగ్గరింగ్ అని చెప్పేసి అంట. ఓకే, సో దాన్ని పాజిటివ్ ఎడ్జ్ అని చెప్పేసి అంటాం, నేను నెగిటివ్ ఎడ్జ్ అంటాం. సో పాజిటివ్ ఎడ్జ్ అంటే ఏంటి, పాజిటివ్ రైజ్ అయినప్పుడు అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది, దాన్ని పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అని చెప్పేసి అంటాం. అవుట్పుట్ అనేది నెగిటివ్ ఎడ్జ్ దగ్గర చేంజ్ అవుతే దాన్ని నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అని చెప్పేసి అంటాం. అవుట్పుట్ కనుక పాజిటివ్ లెవెల్ దగ్గర చేంజ్ అవుతాయి, పాజిటివ్ లెవెల్ దగ్గర అవుట్పుట్ చేంజ్ అవుతే దాన్ని పాజిటివ్ లెవెల్ ట్రిగ్గరింగ్ అంటాం. అవుట్పుట్ దగ్గర నెగిటివ్ అవుట్పుట్ అనేది నెగిటివ్ లెవెల్ దగ్గర చేంజ్ అవుతే సో దాన్ని నెగిటివ్ లెవెల్ ట్రిగ్గరింగ్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇవన్నీ లెవెల్స్ కాన్సెప్ట్స్ ఇక్కడ వరకు అయిపోయి. తర్వాత సో ఇక్కడ మనకు పాజిటివ్ ఎడ్జ్కి మనకు ఎడ్జ్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక యారో ఉంటుంది, ఒక యారో ఇస్తాం, యారో ఉంటుంది. ఓకే, అది పాజిటివ్ ఎడ్జ్ అవుతుంది. ఒకవేళ మనకు నెగిటివ్ ఎడ్జ్ అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ బబుల్ వచ్చింది, బబుల్ ఇస్తారు. ఓకే, ఇది యాక్చువల్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్కి మనం క్లాక్ ఇవ్వాలి కాబట్టి పాజిటివ్ ఎడ్జ్ ఇచ్చాడు ఇక్కడ. ఇక్కడ కొన్ని ఫ్లిప్ ఫ్లాప్స్కి నెగిటివ్ కూడా ఉంటుంది, కొన్ని ఫ్లిప్ ఫ్లాప్స్కి నెగిటివ్ ఎడ్జ్ కూడా ఉంటుంది. ఓకే, సో పాజిటివ్ ఎడ్జ్ అండ్ నెగిటివ్ ఎడ్జ్. ఓకే, సో ఇక్కడ వరకు మనకు కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్. సో ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ మనకు తెలియాలి అంటే కొద్దిగా కష్టపడాలి, తప్పదు. సో ఇది ఉంది కదా, ఇది మొత్తం ఏంటి, ల్యాచ్, ఇది మొత్తం నాండ్ ల్యాచ్. సో నాండ్ ల్యాచ్ నేను ఇంతకుముందు చూపెట్టాను.
ఇక్కడ ఇక్కడ ఇది ల్యాచ్ అంటే ఇది. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ల్యాచ్ చూపెట్టాను. ఇదే ల్యాచ్ అక్కడ ఉంది ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్లో. ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్లో ల్యాచ్కి మనం ముందేం చేస్తున్నాం, ఇన్పుట్స్ ఇవ్వాలి కదా. సో ఇన్పుట్స్ ఇవ్వడం కోసం నేను NAND గేట్స్ పెట్టుకుని ఆ రెండు ఇన్పుట్స్ని మనం షార్ట్ చేసి క్లాక్ సిగ్నల్ ఇస్తున్నాం. ఓకే, ఒక దాన్ని సెట్ ఇన్పుట్ అంటున్నాం, ఇంకో దాన్ని రీసెట్ ఇన్పుట్ అంటున్నాం. సో అక్కడి నుంచి మనకి ఏమవుతుంది, క్లాక్ పల్స్ వస్తుంది. అక్కడి నుంచి మనకు క్లాక్ పల్స్ వస్తుంది అనమాట. సారీ, అక్కడి నుంచి అవుట్పుట్ వస్తుంది. ల్యాచ్ నుంచి మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని సింబాలిక్గా రిప్రజెంట్ చేయాలి అంటే ఎస్ ఇన్పుట్, తర్వాత ఆర్ ఇన్పుట్, క్యూ అవుట్పుట్, క్యూ బార్ అవుట్పుట్. సో ఇక్కడ క్లాక్. సో ఇక్కడ మనం క్లాక్ ఇచ్చేది లెవెల్ ట్రిగ్గరింగ్ ఇస్తున్నాం, పాజిటివ్ లెవెల్ ట్రిగ్గరింగ్ ఇస్తున్నాం. అందుకే మనకి ఇక్కడ ఏమి ఇవ్వలేదు. ఓకే, పాజిటివ్ లెవెల్ ట్రిగ్గరింగ్ కాబట్టి ఇక్కడ ఏమి ఉండదు. ఓకే, అదే నెగిటివ్ లెవెల్ అనుకుంటే ఇక్కడ బబుల్ ఉంటాయి. నెగిటివ్ లెవెల్ అయితే ఇక్కడ బబుల్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి దాని అర్థం ఇది పాజిటివ్ లెవెల్ ట్రిగ్గర్డ్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం ట్రూత్ టేబుల్ చూస్తాం. సో ఇక్కడ మనకు ల్యాచ్ ఉంది కదా, NAND ల్యాచ్. సో అదే కాన్సెప్ట్లో ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది క్యూ అవుతుంది, ఇది క్యూ బార్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం సెట్ ఇన్పుట్ 1 చేస్తాం, రీసెట్ ఇన్పుట్ 0 చేస్తాం. అంటే మనం అవుట్పుట్ని సెట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అవుట్పుట్ అనేది సెట్ అయిపోయింది. సో దాన్ని సెట్ కండిషన్ అంటారు. లేదు నాకు అవుట్పుట్ క్యూని 0 చేయాలి. 0 ఎట్లా చేయాలి, రీసెట్ ఇన్పుట్ 1 చేయాలి, సెట్ ఇన్పుట్ అవసరం లేదు కాబట్టి 0 పెట్టాలి. సో అప్పుడు మనకి ఏమవుతుంది, రీసెట్ అవుతుంది. ఓకే, సో దాన్ని రీసెట్ స్టేట్ అని చెప్పేసి అంటారు. ఎప్పుడైతే క్యూ 1 అవుతుందో క్యూ బార్ వచ్చేసి 0 అవుతుంది. ఓకే ఓకే, ఎప్పుడైతే క్యూ అనేది 0 అవుతుందో క్యూ బార్ వచ్చేసి 1 అవుతుంది. ఎందుకంటే ఈ రెండు కాంప్లిమెంటెడ్ అవుట్పుట్స్. వీటిని మనం కాంప్లిమెంటెడ్ అవుట్పుట్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఎప్పుడైతే మనం రెండు ఇన్పుట్స్ 0 ఇస్తామో అప్పుడు ఏమవుతుందంటే నో చేంజ్. అంటే ప్రీవియస్ వాల్యూ ఏముంటుందో అదే మనకు ప్రజెంట్లో చూపెడుతుంది. ప్రీవియస్ అవుట్పుట్ 0 ఉంటే 0 చూపెడుతుంది, 1 ఉంటే 1 వస్తుంది. ఓకే, దాన్ని నో చేంజ్ అని చెప్పేసి అంటాం. ఓకే, దాన్ని హోల్డ్ కండిషన్ అని చెప్పేసి అనొచ్చు. ఎప్పుడైతే రెండు ఇన్పుట్స్ 1 అవుతాయో దాన్ని మనం ఇన్వాలిడ్ స్టేట్ అని చెప్పేసి అంటాం. ఇన్వాలిడ్ స్టేట్ దాన్ని మనం యూజ్ చేస్తాం. సో ఇవన్నీ ఎప్పుడు పనిచేస్తాయి, క్లాక్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మాత్రమే పనిచేస్తాయి. సో క్లాక్ ఇన్పుట్ ఇవ్వనప్పుడు మనకి ఏంటి, ఇన్పుట్స్ ఏమి ఇచ్చినా కానీ మనకు అవుట్పుట్ ఏం రాదు, నో చేంజ్ కండిషన్లో ఉంటుంది. క్లాక్ ఇన్పుట్ ఇవ్వనంత వరకు ఇన్పుట్ ఏది ఇచ్చినా అవుట్పుట్ ఏది రాదు మనకు. ఓకే, క్లియరా? ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ కాన్సెప్ట్ క్లియర్? క్లియర్ అన్నా, ఎస్ ఆర్ నో? ఇది ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్. అది తెలియాలంటే ఫస్ట్ ల్యాచ్ ఇక్కడ చూసుకోవాలి. సో ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఏంటి, సెట్ ఇన్పుట్ 1, రీసెట్ ఇన్పుట్. సో రీసెట్ ఇన్పుట్ని నేను ఏం చేస్తున్నా, 1 చేస్తున్నాను. సెట్ ఇన్పుట్ని నేను ఏం చేస్తున్నా, నాకు అవసరం లేదు. సెట్ ఇన్పుట్ నాకు అవసరం లేదు, నాకు ఏది కావాలో ఆ ఒక్కదాన్నే 1 చేయాలి, మీ పక్కదే అవసరం లేదు. సో నేను అవుట్పుట్ని క్యూని 0 చేయాలనుకుంటున్నాను. సో 0 చేయాలంటే ఏం చేయాలి, రీసెట్ని 1 చేసి సెట్ నాకు అవసరం లేదు. సో సెట్ అవసరం లేదు కాబట్టి దాన్ని 0 పెట్టేసుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది, అవుట్పుట్ 0 అవుతుంది. ఓకే, ఇది రీసెట్ కండిషన్. అదే నాకు సెట్ కావాలంటే నేను ఏం చేయాలి, క్యూని 1 చేయాలనుకుంటే నేను ఏం చేయాలి, క్యూ ఎలా 1 అవుతుంది, సెట్ ఇన్పుట్ 1 చేయాలి, రీసెట్ నాకు అవసరం లేదు అప్పుడు. ఓకే, సెట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సెట్ ఒక్కటి మాత్రం 1 ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, సెట్ ఇన్పుట్ మాత్రమే 1 ఇవ్వాలి, మిగిలినవి మనకు అవసరం లేదు. అంటే మిగిలినవి మనం 0 పెట్టాలి. సో 0 పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది, అప్పుడు సెట్ అయిపోతుంది. ఓకే, ఇది సెట్ కండిషన్. ఓకే, ఈ రెండు కండిషన్స్ అర్థమైనా? సో ఇప్పుడు ఇదే బేస్లో మనకి ఇక్కడ ఆర్ఎస్ ల్యాచ్లో, ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్లో, సో దీన్ని ఇట్లా స్ప్లిట్ చేస్తే దీన్ని క్యూ అంటాం, ఇది క్యూ బార్ అవుతుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే సెట్ ఇన్పుట్ నేను అవుట్పుట్ 1 చేయాలనుకుంటున్నా,
సో అవుట్పుట్ని 1 చేయాలనుకుంటే సెట్ ఇన్పుట్ 1 ఇవ్వాలి. రీసెట్ నాకు అవసరం లేదు కాబట్టి 0. సో ఇచ్చినప్పుడు మనకేమవుతుంది క్యూ అనేది 1 అవుతుంది. ఎప్పుడైతే క్యూ 1 అవుతుంది క్యూ బార్ అనేది 0 అవుతుంది. ఎందుకంటే ఈ రెండు కాంప్లిమెంటెడ్ అవుట్పుట్స్. సో ఒకటి 1 ఉంటే ఇంకోటి 0 ఉంటాయి. సో వీటిని కాంప్లిమెంటెడ్ అవుట్పుట్స్ అని చెప్పేసి అంటారు. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు నాకు అవుట్పుట్ని 0 చేయాలి. సో 0 ఎలా అవుతుంది? రీసెట్ని 1 చేయాలి. ఓకే, రీసెట్ చేయాలి కాబట్టి రీసెట్ని మనం 1 చేస్తుంది. సో సెట్ నాకు అవసరం లేదు కాబట్టి 0 పెడుతుంది. సో అప్పుడు మనకేమవుతుంది? రీసెట్ అవుతుంది. అంటే క్యూ అనేది 0 అవుతుంది. ఎప్పుడైతే క్యూ 0 అవుతుందో అప్పుడు క్యూ బార్ వచ్చేసి 1 అవుతుంది. ఓకే. సో దీన్ని సెట్ కండిషన్ అంటాం, దీన్ని రీసెట్ కండిషన్ అంటాం. ఎప్పుడైతే రెండు ఇన్పుట్స్ అనేవి 0 0 ఉన్నాయో సో దాన్ని నో చేంజ్ కండిషన్ అంటాం. నో చేంజ్ కండిషన్ అంటే ఏంటి? ప్రీవియస్గా అవుట్పుట్ అనేది 0 ఉంది. ప్రీవియస్ అవుట్పుట్ 0 ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కూడా 0నే ఉంటాయి. సో దాన్ని నో చేంజ్ కండిషన్ అంటాం. ఒకవేళ ప్రీవియస్గా 1 ఉంది, ప్రజెంట్ కూడా 1 ఉంటాయి. సో దాన్ని మనం ఏమంటాం? నో చేంజ్ కండిషన్ అని చెప్పేసి అంటాం. ఓకే. అంటే మనం ఇక్కడ రెండు 0 0 ఇవ్వడంతో ప్రీవియస్గా ఈ ముందు ఆ వాల్యూనే చూపెడతాయి అవుట్పుట్. సో దాన్ని హోల్డ్ స్టేట్ అని చెప్పేసి అంటాం. ఎప్పుడైతే రెండు ఇన్పుట్స్ 1 1 ఇచ్చినామో సో 1 1 ఇస్తే మనకి ఏమవుతుంది? మనకు అవుట్పుట్ రాదు. దాన్ని ఇన్వాలిడ్ స్టేట్ అని చెప్పేసి అంటాం. ఇవన్నీ ఎప్పుడు పనిచేస్తే క్లాక్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మాత్రమే వస్తాయి అవుట్పుట్స్. ఒకవేళ క్లాక్ ఇన్పుట్ ఇవ్వకపోతే మనకి ఏం రాదు, అవుట్పుట్ ఏం రాదు. నో చేంజ్, అవుట్పుట్ ఏం రాదు. ఇన్పుట్ సేమ్ ఆర్ఎస్ వాల్యూస్ ఎంత చేంజ్ చేసినా మనకి ఏం రాదు. ఓకేనా? ఓకేనా? క్లాస్ ఉన్నాయా అండి? అనుదీప్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా?